హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో స్ట్రైట్ టు హెల్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది అండ్ ఇది ఒక జాపనీస్ వెబ్ సిరీస్ అనమాట. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ గా 9 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 55 to 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే జపాన్ లో మోస్ట్ ఫేమస్ ఫార్చ్యూన్ టెల్లర్ అయిన కజుకో హొసాకి అనే ఒక ఆమె అయితే ఉంటుంది. ఆ లేడీ మీద ఒక బుక్ రాయడానికి, అదే ఒక నావలిస్ట్ అయిన మినోరి అనే ఒక అమ్మాయి అయితే వస్తుందన్నమాట ఈ కజుకో మీద బుక్ రాయడానికి. అసలు ఈ కజుకో హుసోకి ఆమె లైఫ్ ఎలా ఉంది, ఆమె లైఫ్ మీద బుక్ రాయడానికి వచ్చిన మినోరి ఏం చేసింది, అసలు ఏం రాసింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ స్ట్రైట్ టు హెల్ అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చింది భయ్యా. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. నేను ఎప్పుడు అనుకోలేదురా ఒక ఉమెన్ యొక్క లైఫ్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా 9 ఎపిసోడ్లు బోర్ కొట్టకుండా అందులో ఇమిడిపోయి మరీ చూస్తానని చెప్పేసి. అంటే లిటరల్లీ భయ్యా, ఒక ఉమెన్ యొక్క జీవితాన్ని వీళ్ళు ప్రెజెంట్ చేస్తారు. ఆ ఉమెన్ యొక్క జీవితాన్ని ఇంకొక ఉమెన్ బుక్ కింద రాస్తుంది. ఈ పాయింట్లు నేను అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తానని నేను ఎప్పుడు అనుకోలే. అంటే వింటుంటే ఎలా ఉంటుందంటే మోస్ట్ బోరింగ్ పాయింట్స్ కదా ఇది, ఇంతలా డ్రామా ఎలా వర్కౌట్ చేశారన్న డౌట్ రావచ్చు కొంతమందికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ స్టోరీ చూసినప్పుడు కూడా నాకు అది అనిపించింది. బట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి హుక్ చేస్తారు. ఫస్ట్ 10 to 15 minutes అయిపోయిన తర్వాత డైరెక్ట్ స్టోరీలో తీసుకెళ్లిపోతారు ఆ బుక్ రాయడం గురించి. అండ్ కజుకో మెయిన్ ఏ ఉమెన్ అయితే ఉందో ఆమె చుట్టూరే నడుస్తుంది స్టోరీ మొత్తం కూడా. కజుకో హుసాకి అని చెప్పేసి ఆమె స్టోరీతో మొదలవుతుంది. ఆమె ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తుంది భయ్య. ఆ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఆమె చిన్నప్పటి నుంచి లైఫ్ ని చూపించుకుంటూ అక్కడి నుంచి నన్ను హుక్ చేశారు భయ్య వీళ్ళు. 9 ఎపిసోడ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా లెంత్. అండ్ ఎపిసోడ్ కూడా 1 hour. బట్ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు సిరీస్ అంతా కూడా. అంటే ఒక ఉమెన్ యొక్క జీవితాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలో అలా ప్రెజెంట్ చేశారన్నమాట. చిన్నప్పటి నుంచి ఆమె పడే స్ట్రగుల్స్, ఆమె ఆ ఫేమ్ ని సంపాదించిన విధానం కానీ, అంటే ఓవరాల్ గా సిరీస్ లో కూడా క్యారెక్టర్స్ ని కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయడం వల్ల నాకు ఆ స్టార్టింగ్ నుంచి సిరీస్ వర్కౌట్ అయింది అనమాట. అంటే మీకు పాయింట్ ఆఫ్ వ్యూ భయ్య, క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా డీల్ చేస్తుంది. మీ ఫీలింగ్స్ ని అలా చూపిస్తారన్నమాట. మెయిన్ లీడ్ కజుకో హొసాకి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీకు ఓకే ఎమోషనలీ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఆఫ్టర్ మినోరి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, అరే ఈమె ఎలా అన్న ఈ నావెల్ ఫినిష్ చేయాలి, ఎలా అన్న ఈ నావెల్ ఫినిష్ చేసి ఆమె సెకండ్ నావెల్ మంచిగా హిట్ అవ్వాలి, ఎంత బాగా రాస్తుందో చూద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి మీకు హిట్ అవుతుంది. అండ్ వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అంటే ఈ కజుకో హుసాకి అనే ఆమె లైఫ్ లో ఉన్న బ్రదర్ క్యారెక్టర్ కానీ, లవర్ క్యారెక్టర్ కానీ, అండ్ తనని మోసం చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ కానీ, అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ, అండ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య, తన పేరు మర్చిపోయి నేను, ఒక సింగర్ క్యారెక్టర్ అన్నమాట, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ కానీ. ఇలా చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి ఈ ఉమెన్ చుట్టూ. ప్రతి ఒక్క క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చూసినప్పుడల్లా మీ డిసిషన్స్, మీ ఎమోషన్స్ మారిపోతూ ఉంటాయి. అంత బాగా రాశారు రైటింగ్స్ అన్నవి. అంటే మీకు ఒక క్యారెక్టర్ నుంచి చూసినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అరే ఎంత మోసం చేసిందా, దీనమ్మ ఏం మనిషి రాబాబు అనిపిస్తుంది. ఆఫ్టర్ ఇంకొక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, అరే దేవతరా ఈమె అన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ మినోరి క్యారెక్టర్ నుంచి చూస్తేనేమో, అదే నావలిస్ట్ రైటర్ క్యారెక్టర్ నుంచి చూస్తేనేమో, ఇప్పుడు ఏం రాయాలి అసలు, అతను చెడు విషయాలు రాయాలా, మంచి విషయాలు రాయాలా, లేక న్యూట్రల్ గా ప్రెజెంట్ చేయాలా, అసలు ఏం చేస్తే బెస్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అవన్నీ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి అనమాట. క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, ఆ క్యారెక్టర్ ఆర్క్ ని ప్రెజెంట్ చేసిన విధానం కానీ. అండ్ అట్ ది ఎండ్ ఈ కజుకో హుసోకి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, నేను క్యారెక్టర్ అని రిఫర్ చేస్తున్నాను కానీ ఇవి నిజంగా జరిగిన బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనమాట. ఒక నిజంగా జరిగిన పర్సన్ యొక్క లైఫ్ స్టోరీని మీకు ఇందులో ప్రెజెంట్ చేస్తారు. అది కూడా కొంచెం వర్క్ ఆఫ్ ఫిక్షన్ ప్రెజెంట్ చేస్తారు. ఈమె నవంబర్ డేట్ మర్చిపోయాను, 2021 అంటే రీసెంట్ గా ఫ్యూ ఇయర్స్ బ్యాకే చనిపోయింది. అట్ ది ఎండ్ ఈమె ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత వరస్ట్ గా ఆమె లైఫ్ షెడ్కి వెళ్ళిపోయినా, అట్ ది ఎండ్ ఆమె గురించి ఎన్ని న్యూస్ ఛానల్స్ కానీ, ఎంతమంది రైటర్స్ కానీ ఆమె చేసిన తప్పులు పొరపాట్లు ఇవన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేసినప్పటికీ కూడా ఇన్ ది ఎండ్ ఆమెకి ఏది కావాలో అది తన లైఫ్ లో తగ్గింది, అంటే దొరికింది అనమాట తన లైఫ్ లో తనకి. నాకు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆ షాకింగ్ మూమెంట్స్ అనిపించాయి నాకు లిటరల్లీ. అంటే ఎంత చేసినా సరే కానీ ఇన్ ది ఎండ్ ఆమెకు కావాల్సింది ఆమెకు దొరికింది. ఆమె హ్యాపీగా చచ్చిపోయింది. ఓడియమ్మ, లిటరల్లీ షాక్ అనిపించింది భయ్య. ఆ క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేసిన విధానం కానీ, ఆ ఆర్క్ కానీ, ఆమె జీవితం గురించి తెలుసుకుంటున్న ప్రతి మూమెంట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. త్రూ అవుట్ ద సిరీస్ ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత ఒక జాపనీస్ వెబ్ సిరీస్, ఎక్కువ కొరియన్ లో మనం డ్రామాస్ చూస్తుంటాం, మన తెలుగు డ్రామాస్ చూస్తాం, హాలీవుడ్ డ్రామాస్ చేస్తాం. బట్ చాలా రోజుల తర్వాత ఒక జాపనీస్ వెబ్ సిరీస్, అది కూడా ఒక ఉమెన్ సెంట్రిక్ డ్రామా నన్ను అయితే ఎంగేజ్ చేసింది. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి సిరీస్ గురించి మాట్లాడాలంటే. కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి, అదిరిపోతాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సిరీస్ అన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది సిరీస్ అన్నది. మీరు కనుక డ్రామా సిరీస్లు కానీ, అది కూడా ఉమెన్ సెంట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సిరీస్ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా బాగా అనిపించింది నాకైతే. బట్ డ్రామా చెప్తున్నా, ఓపిక కావాలి, చాలా విషయాల్లో పేషెన్స్ ఉండాలి ఈ డ్రామా చూడాలంటే. ఎందుకంటే కొన్ని చోట్ల బోరు కొట్టుద్ది, కొన్ని చోట్ల మీరు కూడా డిసీవ్ అయిపోతున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంటుంది అనమాట. యా, ఇట్స్ గుడ్.
ఐ థింక్ మీరు గనక డ్రామాకి కనెక్ట్ అయ్యి కూడా ఫీలింగ్ వస్తే మీకు డ్రామా నచ్చినట్టు ఇది. నాకైతే నచ్చింది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో రికమెండ్ కాదు. అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో బెటర్ ఇండివిడ్యువల్‌గా చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా సీరీస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి రివ్యూస్ అయితే మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు ఇవ్వరు భయ్యా. ఎలాంటి సీరీస్‌ల రివ్యూస్‌కి. ఒకవేళ ఇచ్చినా ఇంతలా ఇవ్వరని నేనైతే అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అంతకు మించి పెద్ద బూస్ట్ ఏం అవసరం ఉండదు. ఓకే. లవ్ యూ ఆల్. బై.